రాష్ట్రాన్ని టెక్నికల్ గా అప్గ్రేడ్ చేయడంపై కేసీఆర్ సర్కార్ ఫోకస్ చేస్తోంది. కేంద్రం మొదలుపెట్టిన డిజిటల్ ఇండియాను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అంతర్జాతీయ సంస్థలు మన దగ్గరే పురుడు పోసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో మొదలుపెట్టనుంది. మూడేళ్లలో ఇంటింటికి ఇంటర్నెట్, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి డేటాను పూర్తిగా డిజిటలైజ్ చేయడమే టార్గెట్. ప్రభుత్వ విభాగాలన్నింటికీ ఐటీ డిపార్ట్మెంట్తో లింకప్ చేసేలా ప్లాన్. డిజిటల్ తెలంగాణ ప్రోగ్రాంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని టెక్నికల్ గా దేశంలోనే టాప్ పొజిషన్ కు తీసుకెళ్లేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. కేంద్రం తెచ్చిన డిజిటల్ ఇండియా, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను భారీ స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లేందుకు డిసైడ్ అయింది. మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్తో పాటు మొబైల్ గవర్నెన్స్ పైన సర్కార్ ఫోకస్ చేస్తోంది. సైబర్ సెక్యూరిటీపై ఓ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం త్వరలోనే సర్కారీ విభాగాలకు సంబంధించి మొబైల్ అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేసింది. వ్యవసాయాన్ని కూడా ఆధునిక పద్ధతుల్లో ఎలా చేయొచ్చో వివరిస్తూ ఓ ఫ్యాబ్లెట్ ను తెచ్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది. The priorities of Government of India and the priorities of Government of Telangana are in perfect alignment. Taking the services to the citizens from e-governance to mobile governance. We've been talking about that for a while as well. In fact, I would be remiss to mention, during this week, we'll also be launching a few mobile applications, Me Seva applications on a mobile, wherein the people of the state can also start utilizing the government services, the citizen services through their own smartphones. రాష్ట్రాన్ని టెక్నికల్ గా అప్గ్రేడ్ చేస్తూనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తీసుకెళ్లడం పైన సర్కార్ కసరత్తు చేస్తోంది. మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడే మొదలయ్యే స్థాయికి అభివృద్ధి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ నెలలోనే ప్రతిష్టాత్మక టీ హబ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అల్టిమేట్ గా డిజిటల్ తెలంగాణతో అభివృద్ధితో పాటు యూత్ కు ఉద్యోగావకాశాలు పెంచడమే ధ్యేయంగా సర్కార్ ముందుకు వెళుతోంది.